హల్లెలూయా. హ్యాపీ న్యూ ఇయర్. న్యూ ఇయర్లో ఉన్నాం. మరి న్యూ ఇయర్ హ్యాపీనెస్ కేవలం 1వ తేదీ మాత్రమే ఉంది. మళ్ళీ తిరిగి 2వ తేదీ నుంచి తిరిగి పాత వాటిని జ్ఞాపకం చేసుకుంటూ, పాత అపజయాలనే, పాత లాసెస్నే, పాత రోత జీవితాన్ని జ్ఞాపకం చేసుకుంటూ నూతన సంవత్సరంలో నూతనమైనటువంటి ఆశీర్వాదాలు పొందుకోలేక దిగులు పడుతున్నావా? ఈరోజు ఈ వర్తమానం నీతోనే మాట్లాడుతుంది నా ప్రియ సహోదరుడా. ఫిలిప్పీ 3:13 పౌలు భక్తుడు అంటాడు కదా, వెనుక ఉన్న వాటిని మరిచి ముందున్న వాటికై గురి యొద్దకు నేను పరిగెత్తుచున్నాను. హల్లెలూయా. వెనుక ఉన్న వాటిని మరిచి ముందున్న వాటికై పరిగెత్తినప్పుడే జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాం. సచిన్ టెండూల్కర్ అంటాడు, నేను గతించిన మ్యాచ్లు, ఓడిపోయిన మ్యాచ్ల గురించి ఆ క్షణమే వదిలేస్తాను. ఎందుకంటే దాన్నే పట్టుకొని వేలాడితే నేను ముందుకు వెళ్ళలేను, ముందు గొప్ప కార్యాలు నా జీవితంలో నేను చూడలేను. కాబట్టి నేను మ్యాచ్ ఓడిపోయామా ఆ క్షణము, ఆ యొక్క గంటలోనే వాటిని అన్నింటినీ మర్చిపోయి నెక్స్ట్ మ్యాచ్ ఎలా గెలిచాలి, నెక్స్ట్ మ్యాచ్ ఎలా ఆడాలని ఫోకస్ చేస్తాను. కాబట్టి నా జీవితంలో డబల్ సెంచరీ నేను సాధించగలిగాను. చూసారా, గతించిన దాని గురించి ఆలోచిస్తూ కూర్చుంటే ముందున్న గొప్ప కార్యాలను ఒళ్ళనే ఫస్ట్ డబల్ సెంచరీ చేసి గాడ్ ఆఫ్ క్రికెట్ గా పిలువబడతాడా సచిన్ టెండూల్కర్? ఓడిపోయిన వాటిని ఆలోచించుకుంటూ కూర్చో ఉంటే నీ జీవితంలో కూడా నువ్వు గొప్ప కార్యాలు, డబల్ సెంచరీలు చేయలేవు నా సహోదరుడా. ఎప్పుడైతే పాత వాటిని విడిచి ముందు వాటికి పరిగెడతావో దేవుడు అంటున్నాడు, మునుపు ఉన్న వాటిని జ్ఞాపకం చేసుకోకండి, నేను ఇదిగో ఒక నూతన క్రియ మీలో చేయుచున్నాను. హల్లెలూయా. యెషయా 43:18 అంటాడు కదా, మునుపు వాటిని జ్ఞాపకం చేసుకోండి, మునుపు వాటి తలంచుకొనొద్దండి, ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను, మీరు ఆలోచింపరా. సో డోంట్ ఫీల్ బ్యాడ్ అబౌట్ పాస్ట్. గతించిన దాని గురించి మర్చిపోయి ఇప్పుడే ప్రార్థన చేసుకో. ఈ నూతన సంవత్సరంలో దేవుడు నూతన కాంతులను నీ జీవితంలో ప్రసాదించబోతున్నాడు. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. హ్యాపీ న్యూ ఇయర్.